ఏడకొచ్చి తీసుకోవటేనా? ఇటు అయితే రాదు, ఆడ ఇంటి ముందుకు రాదు, ఆడికొచ్చి అయితే హీరో. నేను కోటాకాడి ఎప్పుడెప్పుడన్నా తెచ్చుకుంటా ఉన్నాం. ఇదంతా ఈ కర్మేనా మాకు? 5 కేజీలు బియ్యం ఇస్తా ఈతల్లో పడి సత్తానావా? ఏం బియ్యం ఉన్నాయి ఈ బియ్యమా? మేము కోటాకాడి తెచ్చుకున్నాం సార్. డబ్బులు ఏమిటది? ఇంకా లేవు, ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి పోతాము. ఆ నెల ఖాళీ కదా మాకు. 5 ఏళ్ళు 2 10 తెచ్చుకుంటాం కదా మేము. భయ్యా ఉన్న కొద్ది తెచ్చుకుంటాము, ఏమైనా పోయి ఉంటాము, వచ్చాము తెచ్చుకుంటాం కదా. ఇవత్ వచ్చాడు కాదు కాదు, రేపు కదా, రేపు మేము తినాలా? అడగమన్నారు అసలు ఇది వీధి అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. మరి టైంకి మరి పనులకు వెళ్ళిపోయి మరి మేము ఉండక ఒక్కొక్కసారి రేషన్ ఆ టైం అయిపోయేది ఇచ్చేవారు కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది. పెట్టేవారు రోడ్డు ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేవారు. ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేవారు కాదు. రేషన్ డిపోలో కూడా మంచిదండి. అందరూ స్కూల్కి వెళ్ళి కూడా ఇంటికి వచ్చి తీసుకుంటారు, డిపో దగ్గర తీసుకుంటారు. టైం కూడా వీళ్ళు కరెక్ట్ ఇప్పుతారు. అక్కడ డిపో అక్కడ అనుకోండి, ఎవరు ఎప్పుడు ఉంటున్నారో తెలియట్లేదు, అక్కడ అది ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు. పాయింట్ ఎక్కడ పెడుతున్నారో వాళ్ళు వెళ్ళడం కూడా కొద్దిగా ఇబ్బంది. ముసలోళ్ళు ఆటోళ్ళు వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది. వ్యాన్ కోసం చూడక్కర్లేదు, గమ్మున పనికి వెళ్ళాలన్నా ఏదైనా టైం నాకు అనుకూలమైన టైంలో తీసుకుంటానికి నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇంతవరకు అంటే బండి వచ్చేది, బండి కోసం ఎదురు చూడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు, బండి వచ్చినప్పుడు ఉంటే బియ్యం ఇచ్చేవారు, లేకపోతే పనులకు వెళ్తే మాకు చాలా ఇబ్బంది. వేరే ఊరు వెళ్ళినా కూడా బియ్యం వచ్చేవి కాదు మాకు. ఇప్పుడైతే మాత్రం బాగుందండి, మాకు అనుకూలంగా ఉంది. ఎప్పుడు వచ్చినా 8:30 నుంచి 12 గంటల వరకు ఇస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 3 నుంచి మళ్ళీ 8 వరకు ఇస్తున్నారండి. పనులకి వెళ్ళిపోయినా మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ ఇబ్బంది లేదు, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చండి. మధ్యలో మళ్ళీ ఇంటికి వ్యాన్ వచ్చిందండి, అది ఎప్పుడు వచ్చిందో బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండేది. మళ్ళీ పాత పద్ధతిలాగే ఇప్పుడు ఇస్తున్నారండి, మాకు వీలైనప్పుడు తీసుకోవటానికి అనుకూలంగా ఉన్నదండి. ఇదే బెటర్ అనిపిస్తుంది మాది. ఎలా అయితే ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తీసుకుంటానికి అనుకూలంగా ఉందండి సార్. మాకు ఇలాగే బాగుందండి వ్యాన్ల మీద కన్నా. బండి ఎప్పుడు వస్తుందో తెలిసింది కాదండి.